టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో హిట్లర్ రాజ్యం నడిచిందని ఎంపీ మల్లు రవి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ రాష్ట్రంలో విలన్లలాగా మారిపోయారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించగా, కావాలని కాంగ్రెస్ సర్కారుపై ఈ ఇద్దరూ బురద జల్లుతున్నారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మీది ఇందిరమ్మ రాజ్యం కాదు, మీది హిట్లర్ రాజ్యం. మీరు హోమ్ మినిస్టర్ మీ దగ్గరకు వస్తేనే అపాయింట్మెంట్ లేదని బయటికి పంపించారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్కే మీ దగ్గర అపాయింట్మెంట్ లేదు. పేద ప్రజలను చూసేదే లేదు. మీరు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ఏమనుకుంటే అదే పరిపాలన, ప్రజలు ఏం కోరుకుంటే అది పరిపాలన చేయలేరు. మీరు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటే అదే పరిపాలన చేస్తుంది. అది ఇందిరమ్మ రాజ్యం. అబద్ధాలు ప్రచారం చేసేవాడినల్లా గోబెలు అంటారు. ఇప్పుడు అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ. మీరు హిట్లర్ పనులు చేసి ఇక్కడేదో హిట్లర్ పనులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వెనకటికి గ్రామాలల్లో విలన్స్ ఎవడే మంచి పని చేస్తుంటే పోయి అక్కడ పొలాలు పెట్టి దాన్ని ఖరాబ్ చేసి రావడం, అటువంటి విలని క్యారెక్టర్లు ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిన డిమాండు, ప్రజల అవసరాల గురించి చెప్పిన మాటలకు ఒక కేంద్ర మంత్రి స్పందించి కూర్చొని హైదరాబాద్కు, తెలంగాణకు, మెట్రోకు లాభమయ్యే విధంగా నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఓర్వలేని దౌర్భాగ్యమైన మానసిక పరిస్థితుల్లో కేటీఆర్ ఉంటే ఏం చేయాలి? ఎందుకు మీరు రాజకీయాలకు వచ్చిర్రు మాకు అర్థమైతలేదు. అంటే ప్రజలను మభ్యపెట్టాలి ప్రతి దాంట్లో. నాయనా, మీరు బురదలో కూరుకొని పోయినరు. మీ కుటుంబం మొత్తం కూడా బురదలో కూరుకొని పోయింది. కాబట్టి అవతల మీద కూడా బురద వేస్తే మేము సమానమవుతామని మీరు అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ఈరోజు కేటీఆర్కి, హరీష్ రావుకి లాగులు నడుస్తున్నాయి. కాళేశ్వరం బాలకాడు ఉందని చెప్పి ఎక్కడ బొక్కలు దోస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన నోరిపే మాట్లాడే పరిస్థితి లేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే, కిషన్ రెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే, ఈరోజు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కలిసి ఒకటే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఒకటే ఒక కక్ష కట్టుకొని మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా వారి స్టాండ్, మీ స్టాండ్ ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.